హే హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు రెసిపీ అయితే 9 months ప్లస్ బేబీకి పప్పు ఎలా చేయాలో చూసిద్దాము. ముందుగా కుక్కర్ తీసుకొని అందులో కొంచెం పెసరపప్పు కడిగేసుకొని, చిన్న ఉల్లిపాయ ముక్కలు, కొంచెం చిన్న సైజు ఉల్లిపాయ, కొంచెం టమాటో చిన్న చిన్నగా కట్ చేసుకున్న ముక్కలు, కొంచెం సాల్ట్, పసుపు వేసేసుకొని ఉడికించుకోవాలి వాటర్ వేసేసుకొని. సో అది ఉడికిన తర్వాత లైట్గా రుబ్బేసుకోవాలి. లైట్గా రుబ్బేసుకొని దాన్ని పోపు వేసుకుంటే పప్పు అయితే ఈజీగా రెడీ అయిపోతుంది చూడండి. సో ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర ఆవాలు, జీలకర్ర వేయకపోయినా సరే, దాని తర్వాత వెల్లుల్లి, చిన్న ఎండుమిర్చి, అదేవిధంగా కరివేపాకు, పసుపు వేసుకొని పోపులో పప్పు వేసేసి అలా 2 minutes మసలనిస్తే పప్పు అయితే ఈజీగా రెడీ అయిపోతుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకోండి. సో పప్పు అయితే ఈజీగా రెడీ అయిపోయింది చూడండి. సో చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది. ఉప్పు కొంచెం తక్కువగానే వేసుకోండి, చిన్నపిల్లలు కదా, కొంచెం తక్కువగానే పెట్టాలి. సో చూడండి, పప్పు అయితే రెడీ అయిపోయింది. సో నేను మా పాపకు తినిపిస్తాను, మా పాప చక్కగా తింటుంది. సో ఇట్లాంటి చేయాలి అప్పుడప్పుడు. పప్పు చూడండి, మా పాప తింటుంది మంచిగా. సో మీరు కూడా ఇలా పప్పు ట్రై చేసి చూడండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సో కారం అయితే ఇప్పుడే మనం పెట్టొద్దు, సో లైట్గానే ఫుడ్ ఇంకా చేయాలి. సో కొంచెం కొంచెం కారం అలవాటు చేస్తే కారం అలవాటు అవుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సబ్స్క్రైబ్ మై ఛానల్.